Friends, welcome to Telangana Beat Circle. This is Srikant, reasoning faculty. So today our topic letter analogy. Letter analogy. So analogy is nothing but polika. So polika అనేది మనం ఎట్లా లెటర్ లో ఎట్లా పోలిక అంటే దీని మూడు టాపిక్స్ ఉంటాయి. సో లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ. సో ఈ ఇచ్చిన టాపిక్ ఏంటంటే లెటర్ అనాలజీ క్వశ్చన్ ఇచ్చిండు. సో ఏం ఇచ్చిండు? ఈ క్వశ్చన్ అనేది ఈ కన్వర్ట్ అయిందంట. సో ఈ వర్డ్స్ అనేది ఎట్లా కన్వర్ట్ అయిందో క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో ఇది ఏముంది? PALELEAP సో ఆ POSH అనేది ఎట్లా కన్వర్ట్ అయింది క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ మనకి. సో ఈ వర్డ్ లా కన్వర్ట్ అయింది. ఆ POSH అనేది ఎట్లా కన్వర్ట్ అయింది మనకు క్వశ్చన్ ఇచ్చింది. చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ P అనేది స్టార్టింగ్ ఉంది అండ్ P అనేది ఎండింగ్ లో ఉంది. ఓకే, సో లాస్ట్ రెండు అనేది ఫస్ట్ లో ఇచ్చాడు. లాస్ట్ రెండు అనేది ఫస్ట్ లో, లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ ఫస్ట్ అంటే లాస్ట్ 2 ఏంటి? SH అనేది మనకి ఫస్ట్ లో ఉంటుంది. SH అనేది ఫస్ట్ లో ఉంటుంది. ఓకే, తర్వాత ఏముంది? ఈ P అనేది ఇగో P అనేది నథింగ్ బట్ రివర్స్, నథింగ్ బట్ AP. సో AP ఇక్కడ అంటే మన ఏముంటది? సో PO సారీ OP. ఓకే, సో నథింగ్ బట్ షార్ప్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటి ఇక్కడ ఇక PALE అనేది ఇక్కడ వర్డ్స్ ఇచ్చిండు, ఇక్కడ కూడా వర్డ్స్ ఇచ్చిండు, ఇక్కడ వర్డ్స్ ఇచ్చిండు, ఇక్కడ వర్డ్ ఇచ్చిండు. సో మనం ఏం చేయాలి? దీన్ని ఈ వర్డ్ అనేది ఇలాగా కన్వర్ట్ అయిందంట. ఈ వర్డ్ లాగా కన్వర్ట్ అయింది. సో ఈ వర్డ్ అనేది ఎట్లా కన్వర్ట్ అయిందని క్వశ్చన్ ఇచ్చిండు. ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఫస్ట్ P తో స్టార్ట్ అయింది, ఇక్కడ P తోని ఫస్ట్ P తో స్టార్ట్ అయింది, ఇక్కడ P తో ఎండ్ అయింది. సో ఎండ్ అయింది. తర్వాత ఏముంది? ఈ లాస్ట్ రెండు లెటర్స్ ఫస్ట్ రెండు లెటర్స్, లాస్ట్ రెండు ఫస్ట్ రెండు రాసిండు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? అప్పుడు ఈ లాస్ట్ రెండు ఫస్ట్ తీసుకుందాం అంటే అర్థం బట్టి ఏం చేయాలి? SH తర్వాత సో ఇక్కడ ఏం ఇచ్చింది? నెక్స్ట్ P అనేది ఇక్కడ ఫస్ట్ లో ఉంది, ఇక్కడ లాస్ట్ లో ఉంది. అంటే H అనేది ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఈ P అనేది ఎక్కడ ఉండాలి? ఫస్ట్ లో, లాస్ట్ లో ఉండాలి. నథింగ్ బట్ ఇది రివర్స్ చేసుకుంటే సరిపోతుంది కదా. SHOP. ఆన్సర్ ఇస్ HSO.